తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో వంట గ్యాస్ ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం కారణంగా సిలిండర్ ధర 884 రూపాయల నుంచి ఒక్కసారిగా 994కు పెరిగింది. దీంతో మధ్యతరగతి సామాన్య ప్రజలకు భారంగా మారిందని వాపోతున్నారు. అలాగే యుద్ధ పరిస్థితులపై వస్తున్న ప్రచారంతో గ్యాస్ కొరత ఉందన్న అపోహలతో వినియోగదారులు సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కడుతున్నారు. గ్యాస్ బుకింగ్ సర్వర్లో సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. గ్యాస్ కంపెనీలు మాత్రం సరఫరా పుష్కలంగా ఉందని అపోహలు నమ్మవద్దని స్పష్టం చేస్తున్నాయి. గోపాలపురం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ, సర్వణ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ గోపాలపురం ఈ గ్యాస్ ఇబ్బందుల వల్ల చాలామంది అపోహ పడుతున్నారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా గోపాలపురం ఇండియన్ గ్యాస్ సప్లై చేయగలుగుతాం. గతంలో 15 నుంచి 20 రోజుల వరకు బుకింగ్ ఉండేది. ఇప్పుడు కొత్తగా 45 రోజులకి బుకింగ్ చేశారు. బుకింగ్ చేసిన వెంటనే మేము గ్యాస్ సప్లై చేయగలుగుతాం. ఏ విధమైన అపోహలు ఇబ్బందులు పడకుండా మీరు మా దగ్గర బుక్ చేసి సక్రమంగా గ్యాస్ పట్టుకెళ్ళాలి. ఇది మా విన్నపం. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ దొరకదని అపోహలతో ప్రజలు కంగారు పడి మీ దగ్గరికి వస్తున్నారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి గ్యాస్ ఇండియన్ గ్యాస్ వాళ్ళకి గ్యాస్ తరఫున ఏ విధమైన ఇబ్బందులు లేవు. క్రమబద్ధంగానే అందరికీ సప్లై చేస్తామని, సప్లై చేయడానికి కూడా అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం. గ్యాస్ మీ దగ్గర ప్రస్తుతానికి అందుబాటులో ఉందా? అందుబాటులోనే ఉంది. ఏ విధమైన ఇబ్బందులు లేవు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం. ఇవాళ నేను పొద్దున గ్యాస్ బండ్ బుక్ చేస్తే నేను బుక్ చేసి 25 రోజులు అయిందండి. నేను ఇవాళ బుక్ చేస్తే సర్వర్ పని చేయలేదు. తర్వాత బుక్ చేస్తే సర్వర్ పని చేసింది. మళ్ళీ 29వ తారీఖు బుక్ చేయమంటాను. నేను బుక్ చేసి 25 రోజులు అయిందండి. అది కాకపోయినా 60 రూపాయలు ఒకేసారి గ్యాస్ బండ్కి పెంచేస్తే వాళ్ళని మధ్యతరగతి పరిస్థితి ఏంటంటే కూలీలు చేసి బతికి వాళ్ళు మేము రోజు పని ఉంటే రోజు పని లేదు మాకు. అలాగని చెప్పి ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. మాకు ఒకసారి 60 రూపాయలు పెంచేస్తే మా పరిస్థితి ఏంటి సార్? యుద్ధం యుద్ధం జరుగుతుందో దేవుడు ఎరుగు. కానీ యుద్ధం గ్యాస్ బండ్ల రేటు పెంచేయడం, పెట్రోల్ డీజిల్ దొరకదని చెప్పి ప్రచారం చేయడం ఇది ఎక్కువైపోయిందండి మాకు. మేము బతకడం కూడా చాలా కష్టంగా ఉందండి ముందు. ఇవాళ నేను పొద్దున్న బుక్ చేస్తే నాకు ఇవాళ పొద్దున్న మెసేజ్ వచ్చిందండి. రాత్రి బుక్ చేశాను, బాగలేదు. పొద్దున్న మళ్ళీ మెసేజ్ వచ్చింది. మళ్ళీ 29వ తారీఖు బుక్ చేయమన్నాడు. గ్యాస్ బండ్ వచ్చిన తర్వాత 4 రోజులు వస్తాం కూడా కష్టంగా ఉందండి. 40 రోజులు అంటే మేము పొలంకి వెళ్ళి నా అవస్థలు పడితే కానీ మాకు జరగలేదండి. పరిస్థితి బాగుంది. దీని గురించి స్థానిక నాయకులు పట్టించుకొని గ్యాస్ బండ్లు బ్లాక్ మార్కెట్ రాకుండా చేస్తే బాగుంటుందని మా విన్నపం అండి. ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి కొద్దిగా గ్యాస్ బండ్ల మీద చేస్తే బాగుంటుందని చెప్పి మా మనవండి. Right, TV Bulletin updates. Keep watching 99 TV.